రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత పెరిగాయో చూశారా? తన హయాంలో ఈ ధరలున్నాయని ప్రశ్నించారు. తునిలో జరిగిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడారు. విద్యుత్ బిల్లులు కూడా విపరీతంగా పెంచి పేద ప్రజలను నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే యువతకు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండని పిలుపునిచ్చారు. అపజయం నా జీవితంలో ఎప్పుడూ లేదని మిమ్మల్ని మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో, పవన్ కళ్యాణ్కి అధికారం కోసమో, 2 పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారం కోసం కాదు. ఈ రాష్ట్రంలో జరిగే పోరాటం అహంభావంతో విర్రవీగిపోతున్న సైకో జగన్ కి 5 కోట్ల ప్రజానీకానికి జరిగే పోరాటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పోరాటంలో 5 కోట్ల జనాలు గెలవాలన్నా, ప్రజలు గెలవాలన్నా, సైకో జగన్ గెలవాలన్నా మీ చేతుల్లో ఉంది. గట్టిగా మీరు చప్పట్లు కొట్టి ఆ వ్యక్తిని గెలవనీయకుండా చేస్తామని, భూస్థాపితం చేస్తామని సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, 5 ఏళ్ల అధికారంలో ఉన్నాడు. మీ జీవన ప్రమాణాల్లో ఏమైనా మెరుగైందా అని అడుగుతున్నా. ప్రతి ఒక్కరి మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవితాలు బాగున్నాయా? ఒక రైతు, ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి, ఒక కూలి, ఒక కౌలు రైతు, ఒక ఆడబిడ్డ, కడాన ఒక పత్రికా విలేకరులు కూడా, ఎవరి జీవితాల్లో కూడా ప్రశాంతత లేదు. చాలని ఆదాయం. ఈ రోజు మీరు చూడండి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 76 రూపాయలు పెట్రోలు. ఇప్పుడెంత? 111 రూపాయలు. అవునా కాదా? మన రాష్ట్రంలోని ఆ రోజు 70 రూపాయలు డీజిల్.